హాయ్ అండి. ఈరోజు అయితే అన్నం బగారేసిన వీడియో చేద్దాం అనుకుంటే వీడియో రాలేదు, మధ్యలో కట్ అయిపోయింది. ఇవైతే జై శ్రీరామ్ బియ్యం మా పంటయి, ఈ బాస్మతి రైస్ కాదు. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇదిగో బాగుంది కదా, మంచిగా వచ్చింది కదా, ఇంత బాగానైతే వచ్చింది. ఇది ఈ కుక్కర్లోనైతే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోసుకొని ఒక్క విజిల్ ఇచ్చేదాకా ఉంచుకోవాలి. ఒక్క విజిల్ ఇస్తేనే అన్నం అయింది, ఎక్కువ వద్దు. ఇంకా దీనిలోకి అయితే మిల్ మేకర్ కూర వండుదామని వండుతున్నా. హైదరాబాద్ అయితే కోళ్ళు కట్ చేస్తలేరు, చికెన్ అమ్ముతలేరు. పిల్లలేమో చికెన్ కావాలి అంటారు. ఇంకా వాళ్ళ కొరకైతే చికెన్ లాగా మిల్ మేకర్ వండుదామని వండుతాను ఈరోజైతే. ఇప్పుడైతే ఈ అన్నం అయితే అయింది, కూర వండుదాం. ఇప్పుడు మిల్ మేకర్ అయితే తీసుకున్నా. ఇందులో కావాల్సింది ఒక ఉల్లిపాయ, టమాటో, మసాలా, కొన్ని ఎల్లిపాయలు, ఇంకా కూడా వేసేటివి ఉంటాయి చూపించుకుంటా వండుతాయి. కూర అయితే ఎట్లా వండితే టేస్ట్ కూడా చికెన్ లాగా అన్నది చూద్దాం. ఇప్పుడు టమాటోను ఇట్లా పేస్ట్ పట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి. మిల్ మేకర్కు నీళ్లు వేడైనాక మిల్ మేకర్ అయితే ఇందులో వేసుకోవాలి. నీళ్లు కొంచెం బుడగలు వచ్చినాక అయితే కొంచెం చల్లగా కావాలి. కూరలకైతే ఫస్ట్ ఎల్లిపాయలు ఇట్లా దంచుకోవాలి, అల్లం కూడా ఇట్లా దంచుకోవాలి. నేను వండే కూరకైతే ఈ నూనె సరిపోద్ది, ఒక గరిటెడు పోసిన. తాలింపుకైతే ఏమీ వేయద్దు ఈ కూరలో. ఈ చికెన్ లాగా వండే కూరల, ఏ కూరలైనా చికెన్లనైనా ఎల్లిపాయ అయితే తాలింపుకు వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లిపాయలు తాలింపు వేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకొని మసాలా వేసుకొని మనం దంచి పెట్టుకున్న అల్లం కూడా వేసిన. ఇప్పుడు పసుపు వేసుకుందాము. ఉల్లిపాయ వేగినాక ఈ టమాటో పేస్ట్ వేసుకోవాలి. తాలింపు అంతా గోలినాక ఉప్పు కారం వేసుకొని మిల్ మేకర్లు అయితే 1-3 సార్లు అయితే మళ్ళీ వేడి నీళ్ళు వారబోసుకొని చల్లటి నీళ్ళు పోసుకొని కడిగి పిండుకొని తీసుకొని ఇప్పుడైతే ఈ తాలింపుకి వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మంచిగా గోలాలి. ఈ మిల్ మేకరు ఈ ఉప్పు కారం అన్నిటితో అయితే మంచిగా గోలితే మంచిగా మంచుకుంటాయి. ఇవి పిల్లలైనా చికెన్ లాగా తింటారు. దగ్గర పడ్డాక ఈ మనం టమాటో పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని అయితే ఇందులో పోసుకోవాలి. ఇప్పుడైతే కొంచెము ధనియాల పొడి, అన్ని మసాలాలు కలిపిన ధనియాల పొడి వేసుకుందాం. ఇందులో చికెన్ లాగా ఉండాలి ఈ కూర అంటే చికెన్ మసాలా కంపల్సరీ వేసుకోవాలి. కొంచెం ఎత్త ఈ కూర అయితే ఉడుకుతాయంటే సేమ్ చికెన్ లాగా చికెన్ స్మెల్ వస్తుంది, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కూర అయితే ఇట్లా ఉడికినాక ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. మరి ఈ కూర మీ అందరికి ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి.